టాపిక్ 10లో మనం ఇఫ్ ఫంక్షన్ ఏంటనేది చూద్దాం. అసలు ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇఫ్ ఫంక్షన్ వచ్చేవాటికి లాజికల్ ఫంక్షన్స్ అని చెప్పేసనంటారు. సో, లాజికల్ అంటే ఒకవేళ నా అమౌంట్ అనేది గ్రేటర్ థాన్ 10,000 ఉంటే ఏం రావాలి? లేదంటే గ్రేటర్ థాన్ 50,000 ఉంటే ఏం రావాలి? అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడొచ్చేవాటికి. ఇక్కడ మనం డేటా అనేది చూసుకుంటే ఇన్‌కమ్, ఇన్‌కమ్ బ్యాండ్. ఆ తర్వాత కొన్ని అమౌంట్స్ అనేది ఇచ్చారు. యాస్ వెల్ యాస్ ఈ వాల్యూస్ అనేది రాండమ్‌గా తీసుకున్నారు. ఏదైతే తీసుకున్నారో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడొచ్చేపాటికి నా కండిషన్ ఏంటంటే ఒక సింపుల్ ఇఫ్ అనేది ఎలానో చూద్దాం. ఒకవేళ ఇక్కడ ఒక వాల్యూ అనేది నేను ఎంటర్ చేస్తాను. ఈ వాల్యూని బేస్ చేసుకొని నాకు ఒకవేళ అది రూ. 100 కంటే ఎక్కువుంటే, గ్రేటర్ థాన్ 100 కంటే ఎక్కువుంటే, నాకు హై అని చెప్పేసని రావాలి. లేదంటే లో అని చెప్పేసని రావాలి. సో, ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను కాబట్టి ప్రెజెంట్ నేను హ్మ్. 120 అనేది తీసుకుంటున్నాను. సో, నాకిప్పుడు 120 ఉంటే హై అని చెప్పేసని రావాలి. సో, సింపుల్ ఇఫ్ వచ్చేపాటికి ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పి ఏదైతే మనం రాయాలనుకున్నామో లాజికల్ టెస్ట్. ఎ ఏదైతే మనం కంపేర్ చేయాలనుకున్నామో ఆ వాల్యూ అనేది ఇక్కడ చెప్తాం. సో, ఇది లెస్ థాన్ 100 ఉంటే ఏమని రావాలి? ఇక్కడ పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి మనం. ఏ ఫంక్షన్‌లో అయినా సరే పారామీటర్స్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ నేను చెప్పిన కండిషన్ ట్రూ అయితే ఏం రావాలి? ఈ సెల్‌లో ఉండే వాల్యూ 100 కంటే తక్కువ ఉంటే నాకొచ్చేపాటికి ఫస్ట్ వాల్యూ వచ్చేపాటికి లో అని చెప్పేసని రావాలి. లేకపోతే హై అని చెప్పేసని. హై అని చెప్పేసని తీసుకొని క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు 100 కంటే ఎక్కువ కాబట్టి 100 కంటే 120 ఎక్కువ కాబట్టి హై అని చెప్పేసనొచ్చింది. లేదు ఒకవేళ నేను 101 తీసుకున్నాననుకో స్టిల్ ఇంకా. లేదు ఒకవేళ 100 తీసుకున్నామనుకో హై అని చెప్పేసనొస్తుంది. 99 అని చెప్పేసని తీసుకున్నాననుకో లో అని చెప్పేసనొస్తుంది. ఈ విధంగా మనకి ఇఫ్ ఫంక్షన్ అనేది వర్క్ అనేది అవుతుంది. ఈ ఇఫ్ ఫంక్షన్ ముందు మాట్లాడుకునే ముందు మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అనేది తెలియాలి. సో, కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేపాటికి ఏమేమి ఉంటాయంటే మనకి బేసికల్‌గా గ్రేటర్ థాన్, గ్రేటర్ థాన్ ఈక్వల్ టు, లెస్ థాన్, లెస్ థాన్ ఈక్వల్ టు, ఆ తర్వాత ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని చెప్పేసని ఇదన్నా మెన్షన్ చేయొచ్చు. లేదంటే మేమేమనుకున్నాం ఇది గాని లేదంటే ఈక్వల్ టు ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఈ విధంగా చెప్తాం. నాట్ ఈక్వల్ టు అనేది. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. గ్రేటర్ థాన్ కావాలా? లేదంటే గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కావాలా? లెస్ థాన్ కావాలా? లేదంటే లెస్ థాన్ ఈక్వల్ టు. ఏంటనేది మనం కంపారిజన్ చేసుకొని లాజికల్‌గా మనం థింకింగ్ అనేది చేస్తాం. సో, ఒకవేళ ఇక్కడ నేను ఇన్‌కమ్ అనేది తీసుకున్నాననుకో, నాకు ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ అనేది ఉంది. ఏమని చెప్పేసని ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ ఇన్‌కమ్ అనేది, ఇన్‌కమ్ అనేది ఏమని చెప్పేసని 50,000 కంటే తక్కువ ఉంటే లో అని చెప్పేసని రావాలి. లేదంటే హై అని చెప్పేసని. ఇదే ఫంక్షన్ నేను కిందకి డ్రాగ్ అనేది చేశాననుకో, ఏమవుతుంది అప్పుడు నాకు ఇదే ఫంక్షన్ నేను కిందకి డ్రాగ్ చేశానంటే ఇక్కడ నాకు కనబడుతున్నాయి. మొత్తం కూడా అన్నీ కూడా 50,000 కంటే ఎక్కువే ఉన్నాయి. ఒకవేళ నేను షీట్ అనేది రిఫ్రెష్ చేశాననుకో, F9 అని ప్రెస్ చేసి, ఇక్కడ నాకొచ్చేప్పటికి 59 కంటే తక్కువ ఉంది కాబట్టి లో అని చెప్పేసి. సో, ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఏదైతే మనం లాజికల్‌గా థింకింగ్ చేస్తాం. ఆ తర్వాత సింపుల్ ఇఫ్ అని. ఇందులో ఏంటి? ఇఫ్ కండిషన్ ఫిల్ ద ఏజ్ బ్యాండ్ కాలమ్ ఇఫ్ ద ఏజ్ ఈస్ లెస్ థాన్ 25 దెన్ లో అని చెప్పేసి లేదంటే హై అని చెప్పేసి. సో, ఎలా రాయాలి ఫంక్షన్ అనేది మనం స్టార్టింగ్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఇక్కడొచ్చేవాటికి ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పి లాజికల్ టెస్ట్. ఇందుట్లో ఉండే వాల్యూ ఓకే. ఈ సెల్‌లో ఉండే వాల్యూ లెస్ థాన్ 25 అయితే, కామా ఇక్కడొచ్చేపాటికి నాకేమని రావాలి? లో అని చెప్పేసని రావాలి. సో, ఇక్కడ స్ట్రింగ్ క్యారెక్టర్స్ కాబట్టి మనం కోట్స్‌లో అనేది మెన్షన్ చేస్తాం. సో, లో అని చెప్పేసని కాల్ చేస్తాం. లేదంటే హై అని చెప్పేసని రావాలని కోట్స్‌లో రాస్తాం. టెక్స్ట్ క్యారెక్టర్స్. టెక్స్ట్ ఏమైతే రాయాలనుకుంటున్నామో మనం. ఆ తర్వాత ఇదే ఫంక్షన్ నేను డ్రాగ్ చేశానంటే సరిపోద్ది. ఒకవేళ నేనిక్కడ 24 అనేది తీసుకున్నాననుకో, స్టిల్ ఇంకా నాకు లెస్ థాన్ 25 ఉంది కాబట్టి లో అని చెప్పేసనొస్తుంది. ఇప్పుడు మీరు చూడాలి ఓన్లీ నేనేం చేశాను, ఒకవేళ నేను ఫంక్షన్ అనేది తీసుకున్నాననుకో, ఏమని చెప్పేసని ఫార్ములా టెక్స్ట్ అని చెప్పేసని ఇదనేది తీసుకుంటే ఇక్కడ నాకు కనిపించిద్ది. నా ఫంక్షన్ అనేది ఏం తీసుకున్నాను ఏంటని చెప్పేసి. సో, ప్రతి సెల్‌కి నాకు ఈ ఫంక్షన్ అనేది అప్లై అనేది అవుతుంది. ఏమని చెప్పేసని ఇఫ్ C4 ఒకవేళ లెస్ థాన్ 25 అయితే లో అని చెప్పేసని రావాలి. లేదంటే హై అని చెప్పేసని రావాలి. ఒకవేళ C5 అయితే ఇలా C6 ఇలా కంపారిజన్ చేసుకుంటూ వెళ్తుంది మనకి లాజికల్ ఫంక్షన్ అనేది. ఆ తర్వాత ఇఫ్ 2 ఇక్కడొచ్చేపాటికేంటి మనకి ఇన్‌కమ్ అని ఇచ్చారు. ఇన్‌కమ్ బ్యాండ్. ఇన్‌కమ్ బేస్ చేసుకొని మనం కండిషన్ అనేది అప్లై చేయాలి. ఏమని చెప్పేసని ఇప్పుడు నాకు ఎన్నున్నాయి కండిషన్స్ ఫిల్ ద ఇన్‌కమ్ బ్యాండ్ కాలమ్ విత్ 3 వాల్యూస్. సో, నాకొచ్చేపాటికి ఇక్కడ 3 కండిషన్స్ అనేది ఉంది. ఏంటిది? ఒకవేళ లెస్ థాన్ 15,000 అయితే లో అని చెప్పేసని రావాలి. అవునా? ఇక్కడొచ్చేపాటికి నాకు కండిషన్స్ ఏమేంటిది? ఒకవేళ లెస్ థాన్ 15,000 అయితే ఏమని చెప్పేసని రావాలి? లో అని చెప్పని రావాలి. ఆ తర్వాత 15,000 నుండి
30K లోపు ఉందనుకో, ఇదొచ్చేపాటికి ఏమని రావాలి? మీడియం అని చెప్పేసని రావాలి. లేదంటే ఒకవేళ గ్రేటర్ దెన్ 30K ఉందనుకో, అదొచ్చేపాటికి హై అని చెప్పి రావాలి. ఇది నా కండిషన్స్. సో, ఇక్కడ నాకొచ్చేపాటికి 3 కండిషన్స్ అనేదున్నాయి. అవునా? సో, అప్పుడేం చేస్తామంటే నార్మల్‌గా ఒక ఇఫ్‌లో అనేది మనం చూసుకుంటే ఫంక్షన్ అనేది 2 కండిషన్స్ అనేది తీసుకుంది. ఈక్వల్ టు ఎప్పుడైతే ఇఫ్ అని చెప్పేసనన్నానో, ఇక్కడొచ్చేవాటికి 2 కండిషన్స్ అనేది తీసుకుంది. లాజికల్ టెస్ట్ ఏంటి? వాల్యూ ట్రూ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఏంటి? ఇక్కడొచ్చేవాటికి మనకి 3 కండిషన్స్ గాను కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి 2 కండిషన్స్ అనేది ఉన్నాయంటే ఒక ఇఫ్ అనేది వాడితే సరిపోయింది. ఇక్కడొచ్చేవాటికి 3 ఉన్నాయి కాబట్టి 3 - 1 వచ్చేవాటికి 2 కాబట్టి 2 ఇఫ్స్ అనేవి వాడాలి మనం ఇక్కడ. ఓకేనా. సో, 2 ఇఫ్స్ అనేది వాడి డేటాని ఎలా ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేపాటికి ఏం చేయాలి మనం? ఇక్కడొచ్చేపాటికి ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పి లాజికల్ టెస్ట్. ఈ వాల్యూ అనేది ఈ సెల్‌లో ఉండే వాల్యూ అనేది లెస్ థాన్ 15,000 అయితే ఏమని రావాలి మనకి? లో అని చెప్పేసని రావాలి. సో, ఇక్కడ ఏం చేస్తానంటే నేను కోట్స్‌లో లో అని చెప్పి కాల్ చేస్తాను. ఇప్పుడొచ్చేపాటికి మళ్ళీ ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, అంటే ఏంటి? గ్రేటర్ థాన్ 15K అప్పుడొచ్చేపాటికి ఏం కావాలి నాకు? గ్రేటర్ థాన్ 15K యాస్ వెల్ యాస్ ఇంకొకటి నాకు లెస్ థాన్ 13K ఉంటే మీడియం అని చెప్పేసని రావాలి. సో, ఇంకా 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇఫ్ ఫంక్షన్ అనేది వాడతాం. ఇక్కడ ఇఫ్‌లోనే మనం ఇంకొక ఇఫ్ అనేది వాడుతున్నాం. నెక్స్ట్ ఇఫ్‌లా. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఈ సెల్‌లో ఉండే వాల్యూ లెస్ థాన్ 30K అయితే 30K ఎందుకని? నేను ఆల్రెడీ 15Kనే తీసుకున్నాను. సో, ఇప్పుడు నాకొచ్చేపాటికి 1-15K వచ్చేపాటికి అన్నీ కూడా లోలో ఉంటాయి. అవునా? ఆ తర్వాత 15K నుంచి రిమైనింగ్ అంతా కూడా ఎక్కడి వరకు 30K వరకు అన్నీ కూడా ఏమనుంటాయి? ఇక్కడ మనం చెప్తున్నాం మీడియం అని చెప్పేసి. ఓకేనా. ఆ తర్వాత ఒకవేళ ఫాల్స్ అయిందనుకో, అంటే గ్రేటర్ థాన్ 30K కదా! అప్పుడొచ్చేపాటికి హై అని చెప్పేసని మాట్లాడతాం. ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్, మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ అనేది చేస్తే సరిపోద్ది. ఇక్కడ మళ్ళీ మనకి వాల్యూ ఫాల్స్ అయితే ఏంటని చెప్పేసని ఉండాలి. ఇక్కడొచ్చేపాటికి మనకి వాల్యూ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంది కాబట్టి అదనేది డిఫాల్ట్. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం గాదు. ఎంటర్ అని చేస్తే మనకొచ్చేపాటికి వాల్యూ అనేది ఇప్పుడు ఏమవుతుంది? 30K కంటే ఎక్కువుంది కాబట్టి అలా తీసుకుంటుంది. లేదు ఒకవేళ నేను 30K అని చెప్పేసి మెన్షన్ చేశాననుకో, గెస్ చేయండి ఏమైద్ది? స్టిల్ ఇంకా హైలోనే ఉండిద్ది. ఎందుకని? నేనక్కడ ఈక్వల్ టు అనేది వాడలేదు. ఒకవేళ నేను 1 కింద కన్వర్ట్ చేశాననుకో లో అని చెప్పేసాను. లేదు 1499 కింద కన్వర్ట్ చేశాననుకో ఇంకా లో అని చెప్పేసి. లేదు 1500 అని చెప్పేసి అన్నాననుకో లో అని చెప్పేసి. ఎందుకని? నాకొచ్చేపాటికి ఏదైతే వాల్యూ అనేది తీసుకుంటానో అదొచ్చేపాటికి ఈక్వల్ టు అనేది మనం వాడలేదక్కడ. ఓకేనా. అందుకని చెప్పేసి. ఆ తర్వాత ఇఫ్ 3. ఈ ఇఫ్ 3లో ఏంటి మనకి ఉన్న టేబుల్ అనేది చూసుకుంటే గ్లూకోజ్ లెవెల్, బీపీ, స్కిన్ థిక్‌నెస్, ఏజు, డయాబెటిస్ అవుట్‌కమ్, గ్లూకోజ్ లె గ్లూకోజ్ లెవెల్ వాల్యూ. సో, గ్లూకోజ్ లెవెల్ బేస్ చేసుకొని మనకి గ్లూకోజ్ ఉందా లేదా అని చెప్పేసి కస్టమర్ అనేది కనుక్కోవాలి ఇక్కడ. సో, ఎలా చేస్తాం ఇక్కడ మనం? ఇక్కడ ఏమని చెప్తున్నారు ఫస్ట్ మనకి? ఫిల్ ద గ్లూకోజ్ లెవెల్ వ్యాన్ కాలమ్ విత్ 3 వాల్యూస్. ఇఫ్ ద గ్లూకోజ్ లెవెల్ ఈస్ 100 ఉంటే లో అని చెప్పేసని రావాలి. సేమ్ ప్రీవియస్ లాగానే. కాపోతే ఇక్కడ మనకి డేటా అనేది చేంజ్ అయిందంతే. సో, ఏం చేస్తాం ఫస్ట్ మనం? గ్లూకోజ్ లెవెల్ అనే కాలమ్ ఎక్కడుంది మనకి? ఇక్కడ బి కాలమ్‌లో ఉంది. సో, ఏం చేస్తాం? ఈ బి కాలమ్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ అనేది చెప్తాం. ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ అని చెప్పి లాజికల్ టెస్ట్. ఈ గ్లూకోజ్ లెవెల్‌లో ఉండే వాల్యూ ఒకవేళ 100 అయితే లెస్ థాన్ 100 అయితే ఇక్కడొచ్చేపాటికి నాకేమని రావాలి? నా కండిషన్‌లో ఏముంది ఇక్కడ? రైట్ సైడ్‌కి నేను చూసుకున్నాననుకో లో అని చెప్పేసనుంది. ఒకవేళ 100-130 అయితే మీడియం ఆ తర్వాత లేదంటే హై అని చెప్పేసాను. ఒకవేళ వాల్యూ ట్రూ అయితే నాకొచ్చేపాటికి వాల్యూ అనేది లో అని చెప్పేసని అనుకుంటున్నాను. కామా మళ్ళీ ఇఫ్ అనేది వాడతాం. ఇంకా 2 కండిషన్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఇక్కడేంటి ఇందులో ఉండే వాల్యూ లెస్ థాన్ 130 అయితే కామా మీడియం అని చెప్పేసని కావాలి. సో, మీడియం అని చెప్పేసని తీసుకుంటాం. లేదు ఒకవేళ ఫాల్స్ అనుకో అంటే ఏంటి గ్రేటర్ థాన్ 130 కదా! సో, అప్పుడొచ్చేపాటికి హై అని చెప్పేసని కోట్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. క్లోజ్ బ్రాకెట్ చేస్తాం. క్లోజ్ బ్రాకెట్ ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఓకేనా. ఇక్కడొచ్చేపాటికి నాకు లెస్ థాన్ 130 ఉంది కాబట్టి మీడియం అని చెప్పేసని కనబడుతుంది. ఇక్కడొచ్చేపాటికి మనకి వాల్యూ అనేది ఈ ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసుకొని ఏదైతే మనం ఫిల్ హ్యాండిల్ అనేది మాట్లాడుకున్నామో దాన్ననేది యూజ్ చేసుకొని అక్కడ డబుల్ క్లిక్ అనేది చేస్తాం. ఎంతవరకైతే డేటా అనేది ఉందో నాకు అవన్నీ కూడా ఫిల్ అయితే అవుతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వన్ ఇఫ్ 4. ఈ ఇఫ్ 4లో ఇప్పటి వరకు మనం నంబర్స్‌ని బేస్ చేసుకొని లాజికల్‌గా థింక్ చేసాం. ఇక్కడొచ్చేపాటికి టెక్స్ట్ కూడా మనకుంది. ఏమని చెప్పేసని ఇక్కడ ఫిల్ ద ఎడ్యుకేషన్ నంబర్ కాలమ్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసని అన్నారు. ఆ తర్వాత ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రైమరీ, ప్రైమరీ అయితే ఒకవేళ ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఏమని చెప్పేసని రావాలి? 1 అని చెప్పేసని రావాలి. లేదు సెకండరీ అయితే 2 అని చెప్పేసని, టెరిటరీ అయితే 3 అని చెప్పేసని, లేదంటే 0 అని చెప్పేసి. సో, ఇదొచ్చేవాటికి ఎలా చేస్తాం మనం ఇక్కడ? ఈక్వల్ టు ఇఫ్ ఫంక్షన్ అని చెప్పి సో, ఫస్ట్ లాజికల్ టెస్ట్ ఏంటిది? ఈ సెల్‌లో ఉండే వాల్యూ
ఈక్వల్ టు అని చెప్పి ఒకవేళ ప్రైమరీ అయితే ఓకేనా. లేదు ఒకవేళ మనం పక్కన రాద్దాం. ఏమని చెప్పేసని ఇక్కడొచ్చేపాటికి ప్రైమరీ అయితే 1 అని రావాలి. సెకండరీ అయితే 2 అని చెప్పేసని. టెరిటరీ అయితే ఏమని చెప్పేసని రావాలి మనకి 3 అని చెప్పేసని రావాలి. లేదు ఇంకేమన్నా ఉన్నాయనుకో మనకి, అది కాకుండా ఏమన్నా, ఆ వచ్చే వాటికి ఏదైతే వాల్యూస్ అనేవి ఉన్నాయో ఎన్ఏ గాని రిమైనింగ్ అంతా కూడా మనకి 0 అని చెప్పేసని రావాలి. సో, ఇక్కడ నాకొచ్చేపాటికి 4 కండిషన్స్. సో, 4 కండిషన్స్ అంటే 4 - 1. సో, 3 ఇఫ్స్ అనేది వాడాలి. ఇక్కడొచ్చేపాటికి మనం ఎన్ని ఇఫ్స్ అనేది వాడతాం? 3 ఇఫ్స్ అనేది వాడతాం. సో, ఇక్కడొచ్చేపాటికి 3 ఇఫ్స్ అనేది వాడతాం. సో, ఫస్ట్ వచ్చేపాటికి ఏంటిది? ఈక్వల్ టు అని చెప్పి ఫంక్షన్ స్టార్టింగ్‌లో మనం చెప్తాం. ఏమని చెప్పేసని? ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పి లాజికల్ టెస్ట్. లాజికల్ టెస్ట్ నథింగ్ బట్ ఇక్కడ ఎడ్యుకేషన్‌లో ఈ వాల్యూ అనేది ఉంది కదా! ఈ వాల్యూ అనేది ఈక్వల్ టు ప్రైమరీ అయితే ఏమని రావాలి మనకి? కామా అని చెప్పి 1 అని చెప్పేసని చెప్తాం. సో, ఈ 1 అనేది మనకి స్ట్రింగ్ వాల్యూ కాదు కాబట్టి కోట్స్‌లో అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మెన్షన్ చేస్తే సరిపోయిద్ది. ఆ తర్వాత కామా ఇఫ్ ఫాల్స్ అయితే ఏం రావాలి ఇంకా మనకి? ఫాల్స్ అయితే ఒకవేళ ప్రైమరీ కాకుండా ఇంకా సెవెరల్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఇంకా మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇఫ్ అనేది ఓపెన్ చేస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి ఏంటి? లాజికల్ టెస్ట్ అనేది మళ్ళీ ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఒకవేళ సెకండరీ అయితే ఏమని చెప్పేసని రావాలి? 2 అని చెప్పేసని. మళ్ళీ ఇంకా 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక ఇఫ్ అనేది ఓపెన్ చేస్తాం. ఇఫ్ అని చెప్పి మళ్ళీ ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఈక్వల్ టు టెరిటరీ అయితే 3 అని చెప్పేసని రావాలి. లేదంటే ఇంకా ఏమున్నా సరే టెరిటరీ కాకుండా అన్నోన్ గాని, లేకపోతే ఎన్ఏ గాని, లేకపోతే ఎంప్టీ గాని ఏమున్నా సరే మనకొచ్చేపాటికి 0 రావాలని చెప్పేసి 0 అని చెప్తాం. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎన్నైతే ఓపెన్ చేసామో అన్ననే క్లోజ్ చేసి ఆ తర్వాత ఎంటర్ అనే చేస్తాం. ఇక్కడొచ్చేపాటికి నాకు ఇందులో ఉండే సెల్ వాల్యూ టెరిటరీ కాబట్టి 3 అని చెప్పేసనుంది. లేదు ఒకవేళ ప్రైమరీ అనుకో, ఏమని చెప్తాం మనం 1 అని చెప్పేసని రావాలి. సో, ప్రైమరీ కింద కన్వర్ట్ చేస్తే నాకు 1 అని చెప్పేసనొస్తుంది. లేదు ఒకవేళ ఎంప్టీ ఉందనుకో, ఏంటి మనకి 0 అని చెప్పేసనొస్తుంది. ఓకేనా. ఎంప్టీ గాని, ఎన్ఏ గాని ఏమన్నా సరే మనకి 0 అని చెప్పేసని రావాలి. ఇదే వాల్యూ నేను కిందకి డ్రాగ్ చేశాననుకో, ఓకేనా. ఎంప్టీ మనకి అన్నీ కూడా 0 అని చెప్పేసనొస్తుంది. ఎందుకని దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్నారనుకో, ఇక్కడొచ్చేపాటికి మనకి సెల్ వాల్యూస్ అనేది మారిపోతున్నాయి. అప్పుడేం చేస్తాం మనం తీసుకునేటప్పుడు అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడతాం. సో, అప్పుడొచ్చేపాటికి ఏంటిది, ఇక్కడొచ్చేపాటికి ఏమనుంది మనకి టెరిటరీ కదా! కంట్రోల్ సి, కంట్రోల్. సో, ఇక్కడొచ్చేపాటికి ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పి ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఈక్వల్ టు నేను డ్రాగ్ చేసిన ప్రతిసారి కూడా ఇదే కంపారిజన్ అవ్వాలి కాబట్టి F4 అనేది ప్రెస్ చేస్తాను. అబ్సల్యూట్ వాల్యూలో 1 అని చెప్పేసనంటాను. కామా మళ్ళీ ఇంకొక 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇఫ్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఈక్వల్ టు సెకండరీ అయితే సో, డ్రాగ్ చేస్తా కాబట్టి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడుతున్నాను. 2 అని చెప్పేసని రావాలి. మళ్ళీ ఇంకా నాకు ఇంకా 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక ఇఫ్ అనేది ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత ఏంటి ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఈక్వల్ టు టెరిటరీ అయితే లాకింగ్‌లో పెట్టుకుంటాను. 3 అని చెప్పేసని రావాలి. లేదంటే ఏమన్నా సరే ఇంకా 0 అని చెప్పేసని రావాలనుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేసి ఆ తర్వాత వన్స్ ఎప్పుడైతే ట్రాక్ చేశానో నాకు వాల్యూస్ అనేవి కరెక్ట్‌గా వస్తాయి. సో, ప్రైమరీ వచ్చేపాటికి నాకేం కనబడుతుంది ఇక్కడ? ప్రైమరీ వచ్చేపాటికి ఈ ప్రైమరీ వాల్యూ అనేది తీసుకుంటే 1 అని చెప్పేసాను. లేదు ఒకవేళ ఇవన్నీ కూడా సెకండరీ కాబట్టి మనకేంటి సెకండరీ వాల్యూ అనేది 2 అని చెప్పేసననుకున్నా. సో, ఇక్కడొచ్చేపాటికి సెకండరీ వాల్యూస్ అన్నీ 2 కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ కూడా 2 అని చెప్పేసని కనబడుతున్నాయి. లేదు ఒకవేళ నేనేమన్నా మార్చాననుకో వాల్యూస్ అనేది సెకండరీ ప్లేస్‌లో నేనిక్కడ ఎన్‌ఏ గాని లేదంటే ఇంకేమన్నా మార్చాననుకో అప్పుడొచ్చేపాటికి నాకేమవుతుంది 0 కింద కన్వర్ట్ అవుతుంది. సో, ఈ విధంగా మనకి చేంజెస్ అనేది జరుగుతా ఉంటాయి. తర్వాత ఇదే ఫంక్షన్ మనం ఇలా కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడేంటంటే మనకి ఇంకొక ఫంక్షన్ అనేది ఉండిద్ది. అదొచ్చేపాటికేంటంటే ఈక్వల్ టు ఇఫ్ఎస్ అని చెప్పేసని ఉండిద్ది. ఈ ఇఫ్ఎస్‌లో ఏంటంటే మనకి అడిగే పారామీటర్స్ 2 ఉంటాయి. ఏమని చెప్పేసని లాజికల్ టెస్ట్ ఏంటి? వాల్యూ ఒకవేళ ట్రూ అయితే ఏం రావాలి? ఓకేనా. ఇక్కడొచ్చేప్పటికి నాకు లాజికల్ టెస్ట్ ఏంటి? ఏదైతే సెల్ వాల్యూ అనేది తీసుకున్నానో అది ఈక్వల్ టు ఇదైతే 1 అని చెప్పేసని రావాలి. సేమ్ అంతే. ఇంకా ఫాల్స్ అనేది మనకు అక్కర్లేదు. అప్పుడేం చేస్తాం మనం? ఇక్కడొచ్చేపాటికి ఇదనేది హైడ్‌లో చేస్తాను. ఇక్కడి వరకు కాబట్టి రైట్ క్లిక్ చేసి హైడ్ అని చెప్పేసనుంది. ఓకే. ఇప్పుడు కండిషన్ అనేది రాదు. ఏమని చెప్పేసని ఈక్వల్ టు ఇఫ్ ఎస్ అని చెప్పేసని తీసుకుంటాం. లాజికల్ టెస్ట్ ఏంటి? ఈ సెల్‌లో ఉండే వాల్యూ
ఈక్వల్ టు ప్రైమరీ అయితే డ్రాగ్ చేస్తా కాబట్టి లాకింగ్‌లో పెడతాను. 1 అని చెప్పేసని కావాలనుకున్నాను. మళ్ళీ కామా అన్నాననుకో, ఎప్పుడైతే నేను కామాతో సెపరేట్ చేశానో అప్పుడొచ్చేపాటికి మళ్ళీ ఏమవుతుంది? లాజికల్ 2 ఆ తర్వాత వాల్యూ ట్రూ అయితే అని రావాలి. వాల్యూ లాజికల్ 3 ఆ తర్వాత వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ఏం రావాలి. ఆ తర్వాత లాజికల్ 4 ఇలా మనకి యూసేజ్ అనేది ఉంటది. ఇఫ్ఎస్‌లో. ఓన్లీ ఇక్కడ ట్రూ అయితే ఏం రావాలని చెప్పేసి ఉండదు. ఫాల్స్ అనేది లేదు కాబట్టి ఏం చేస్తామంటే, ఆ తర్వాత మళ్ళీ లాజికల్ టెస్ట్ కాబట్టి ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఒకవేళ సెకండరీ అయితే ఏమని చెప్పేసని ఈ సెల్‌లో ఉండేది ఈక్వల్ టు సెకండరీ అయితే ఏమని చెప్పి రావాలి మనకి ఇక్కడ 2 అని చెప్పేసని రావాలి. మళ్ళీ ఈ సెల్‌లో ఉండే వాల్యూ ఏమని చెప్పేసని ఈక్వల్ టు టెరిటరీ అయితే ఇక్కడొచ్చేపాటికి ఏమని రావాలి మనకి కామా డ్రాగ్ చేస్తా కాబట్టి F4లో పెడతాను. ఇక్కడొచ్చేపాటికి నాకు 3 అని చెప్పేసని రావాలి. మళ్ళీ ఇంకా నేను ఇదంతా చూసుకున్నాననుకో ఏమని చెప్పేసని ఇంకా రిమైనింగ్ అంతా కూడా 0 రావాలని చెప్పేసని. దానికొచ్చేపాటికి మనం వేరేగా చేస్తాం. అది ఏంటనేది నెక్స్ట్ క్లాస్‌లో ఉండిద్ది. ఓకేనా. ఇక్కడ మనకి ఎర్రర్ అని చెప్పేసని ఎన్ఏ కనబడుతుంది కదా! ఏమని చెప్పేసని అన్‌నోన్ ఒకటి, ఈ తర్వాత ఎన్ఏ ఒకటి అని చెప్పేసని ఈ వాల్యూస్ ఏంటనేది చివర్లో మనకు తెలుసు. ఎలా ఏంటని చెప్పేసి. అదొచ్చేపాటికి ఏం లేదు. ఏమని చెప్తామంటే మనం హైడ్ అనేది చేద్దాం. ఓకే. ఇక్కడొచ్చేపాటికి మనం ఒకవేళ టెక్స్ట్ అనేది చూసుకున్నాం అనుకో ఫార్ములా టెక్స్ట్ అని చెప్పేసని. ఏమని చెప్పేసని ఇది. ఈ ఫార్ములా రన్ చేస్తున్నప్పుడు నాకు ఏంటి ఎర్రర్ అని చెప్పేసనొస్తుంది. సో, ఎర్రర్ ప్లేస్‌లో నాకొచ్చేపాటికి ఎన్ఏ బదులు 0 అనేది కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే దీన్నంతా కూడా నేను ఒక సబ్ టెస్ట్‌లోకి కన్వర్ట్ అనేది చేస్తాను. అదేంటంటే ఇఫ్ ఎర్రర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉండిద్ది. ఓకేనా. ఏమని చెప్తాం అది? ఇఫ్ ఎర్రర్ అని చెప్పి ఈ వాల్యూ అనేది నేను రన్ చేసినప్పుడు నాకేంటి జీరోస్ అనేది ఎర్రర్ అని చెప్పేసని వస్తున్నాయి కదా! ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేనేం చెప్తాను? కామా నాకు 0 కావాలని చెప్పేసని క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ అనేది చేస్తా. ఓకేనా. ఇక నాకొచ్చేపాటికి 0 అనేది కనబడుతుంది. ఇదే నేను ట్రాక్ చేస్తే ఇక్కడొచ్చేపాటికి ఎన్ఏ బదులు 0 అని చెప్పేసని కనబడుతుంది. ఈ విధంగా చేస్తాం ఇఫ్ ఎస్ అనేది. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే ఇఫ్ అండ్ విత్. ఇఫ్ విత్ అండ్ ఫంక్షన్. ఇక్కడేంటంటే మనకి 3 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతేనే మనకొచ్చేపాటికి అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వచ్చిద్ది. ఏదైతే మనం చెప్తున్నామో అదనేది అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వచ్చిద్ది. సో, అదనేది ఎలా అనేది చూద్దాం. ఇక్కడొచ్చేపాటికి ఏంటి ఫిల్ ద రిస్క్ కాలమ్ యాస్ హై అని చెప్పేసని. రిస్క్ కాలమ్ అనేది హై అని చెప్పేసని ఉండాలి. అదెప్పుడు ఉండాలి? గ్లూకోజ్ లెవెల్ గ్రేటర్ థాన్ 120 ఆ తర్వాత బీపీ అనేది గ్రేటర్ థాన్ 100 ఏజ్ అనేది గ్రేటర్ థాన్ 40 అయితే మనకొచ్చేపాటికి హై అని చెప్పేసని రావాలి. సో, ఇక్కడొచ్చేపాటికి ఏం చేస్తాం మనం? ఫస్టు రిస్క్ కాలమ్ అనేది ఉంది కదా! ఇక్కడొచ్చేపాటికి ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పేసని తీసుకుంటాం. ఇఫ్ ఆ తర్వాత ఇక్కడ ఎండ్ అని చెప్పేసని కాల్ చేస్తాం. హెల్పర్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఎండ్ అని చెప్పి ఎందుట్లో ఏంటంటే ఎండ్‌లో మనకి లాజికల్ 1, లాజికల్ 2, లాజికల్ 3, లాజికల్ 4 ఏదైతే ఉన్నాయో అవే అడుగుతాయి. సో, అప్పుడేం చేస్తాం గ్లూకోజ్ లెవెల్ అనేది సెలక్షన్ చేసుకొని ఒకవేళ ఇది గ్రేటర్ థాన్ 120 అయితే ఏం రావాలి? ఇదొక లాజికల్ నాకు. ఆ తర్వాత బీపీ అనేది గ్రేటర్ థాన్ 100 అయితే ఏం రావాలి? ఇదొక లాజికల్ కాబట్టి, కామా ఆ తర్వాత ఏజ్ గ్రేటర్ థాన్ 40 అయితే ఇదంతా కూడా నాకు లాజికల్. అప్పుడేం చేస్తాను క్లోజ్ బ్రాకెట్ చేసి ఈ ఎండ్ ఫంక్షన్‌ను నేను లాజికల్ టెస్ట్ అనేది తీసుకున్నాను. లాజికల్ టెస్ట్ రాయడానికి ఎండ్ అనే ఫంక్షన్‌ని హెల్ప్ అనేది తీసుకున్నాను నేనిక్కడ. అవునా? ఎప్పుడైతే నాకు ఈ 3 కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయినాయో అప్పుడే నాకు అవుట్‌పుట్ అనేది వచ్చేది. ఏమని చెప్తానప్పుడు ఒకవేళ ట్రూ అయితే వాళ్ళ కండిషన్ అనేది హై అని చెప్పేసని కావాలనుకుంటాం. సో, హై అని చెప్పేసని కాల్ చేస్తాం. లేదంటే కోట్స్‌లో లో అని చెప్పేసని తీసుకుంటూ ఎంటర్ అనేది చేస్తాం. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు గ్లూకోజ్ లెవెల్ 125 అని చెప్పేసనుంది. లేదు బీపీ వచ్చేపాటికి గ్రేటర్ థాన్ 100 ఉండాలి. నాకొచ్చేపాటికి గ్రేటర్ థాన్ 101 ఉంది అని చెప్పేసని తీసుకున్నాననుకో. స్టిల్ ఇంకా నాకు లోలోనే ఉంది. ఎందుకని ఏజ్ వచ్చేపాటికి ఇంకా గ్రేటర్ థాన్ 40 అనేది లేదు. లేదు ఒకవేళ 39 అనేది తీసుకున్నాననుకో తీసుకోవట్లేదు. ఎందుకని నాకు 3 కండిషన్స్ కూడా పాస్ అవ్వాలి. లేదు ఒకవేళ 41 తీసుకుంటే అప్పుడొచ్చేపాటికి హై అని చెప్పేసని కనబడుతుంది. ఇదే ఫంక్షన్ నేను డ్రాగ్ చేసుకుంటూ ఎళ్ళాననుకో. లో ఆ తర్వాత కొన్ని చోట్ల హై అని చెప్పేసి. లేదు ఒకవేళ ఓన్లీ హై అనేది మనం విజిబుల్ అనేది చేయాలనుకో, ఏం చేస్తాం? ఇక్కడ లో ప్లేస్‌లో కోట్స్ అనేది ఓపెన్ చేసి వదిలేసి ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఓకేనా. తర్వాత ఈ ఫంక్షన్ అనేది రిఫ్రెష్ చేస్తే మనకి ఓన్లీ హై అనే ఉన్న వాళ్ళదే మనకి కనబడుతుంది. ఓకేనా. ఒకవేళ హై అనే ఉన్న వాళ్ళ డేటా ఒకటే కావాలనుకో, అప్పుడేమని చెప్తాం మనం ఇక్కడ దీనికొచ్చేపాటికి ఒక డ్రాప్ డౌన్ అనేది సెలెక్షన్ చేసుకొని, ఈ లిస్ట్ కాలమ్‌లో బ్లాంక్స్ వద్దు నాకు హై అనే వాళ్ళదొకటే కావాలనుకుంటున్నాను. ఎంతమంది హై ఉన్నవాళ్ళని చెప్పేసి మనకి తెలుస్తది. ఈ విధంగా. ఇఫ్ విత్ ఎండ్ ఫంక్షన్. ఆ తర్వాత కౌంట్ ఇఫ్. ఈ కౌంట్ ఇఫ్ అంటే ఏంటంటే నార్మల్‌గా కౌంట్ అంటే మనకి ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూపించేది ఒక డేటాలో.
ఈ కౌంట్ ఇఫ్ వల్ల యూసేజ్ ఏంటంటే, మనకున్న డేటాలో ఒక కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. ఒక క్రైటీరియా అనేది. ఏమని చెప్పేసని 0 అనేవాళ్ళు ఎంతమందున్నారు? 0 అనేవాళ్ళు ఎంతమందున్నారు? 1 అనేవాళ్ళు ఎంతమందున్నారని చెప్పి. సో, ఇక్కడొచ్చేపాటికి నాకు డయాబెటిస్ ఔట్‌కమ్ ఉన్నవాళ్ళు ఎంతమంది? ఒకవేళ నేను టోటల్ కౌంట్ అనేది తీసుకున్నాననుకో, ఇక్కడొచ్చేపాటికి నాకు టోటల్ కౌంట్ అనేది కావాలి. ఏమని చెప్తానప్పుడు ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ అని చెప్పేసని ఎన్నైతే వాల్యూస్ అనేది ఉన్నాయో, ఆ వాల్యూస్ అన్నిటిని కూడా తీసుకుంటాను. ఆ తర్వాత నాకొచ్చేపాటికి టోటల్ కౌంట్ అనేది 614 పేషెంట్స్ అనేది ఉన్నారు నాకు. ఓకే. 1లో వచ్చేపాటికి డయాబెటిస్ వచ్చినోళ్ళు ఎంతమంది? 1 వచ్చేపాటికి ట్రూ అని చెప్పేసని, 0 వచ్చేపాటికి ఫాల్స్. సో, ఒకవేళ నేనేం చేస్తాను ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ అని చెప్పి రేంజ్ ఇక్కడ 2 కండిషన్స్ అనేది అడుగుతుంది. 2 కండిషన్స్ ఏంటి? క్రైటీరియా రేంజ్ ఏంటి? క్రైటీరియా ఏంటి? రేంజ్ ఇస్ నథింగ్ బట్ మనం ఏదైతే కండిషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నామో, డేటా అనేది ఇవ్వాలనుకున్నామో అదనేది చెప్తాం. ఇది కామా క్రైటీరియా వచ్చేపాటికి ఒకవేళ మనం చివర్లో ఉన్నామనుకో సెలక్షన్‌లో, ఒకవేళ టాప్‌లోకెళ్ళాలంటే స్క్రోల్ అనేది చేయొద్దు. ఏం చేస్తారు? కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనండి. ఇప్పుడొచ్చేపాటికి మనం టాప్‌లోకొస్తున్నాం. ఆ తర్వాత క్రైటీరియా ఏంటి? ఈ క్రైటీరియా వచ్చేవాటికి 1 అనేవాళ్ళు ఎంతమందున్నారని కావాలి కాబట్టి 1 అని చెప్పేసని ఎంటర్ అనేది చేస్తాను. సో, 1 అనేవాళ్ళు 204 ఉన్నారు. ఇదే ఫంక్షన్ నేను కాపీ చేసి, ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడొచ్చేపాటికి నాకు కావాల్సింది 1 అనేవాళ్ళొద్దు. ఫార్ములా బార్‌లో నేను 0 అని చెప్పేసని తీసుకుంటున్నాను. ఒకవేళ నేను ఈ 2 కూడా సమ్మేషన్ అనేది చూసాననుకో, సమ్మేషన్ వచ్చేప్పటికి ఏమవుతుంది నాకు 613 ఉంది. కానీ నా డేటా అనేది 614. ఒకవేళ నేను ఇక్కడ డబుల్ క్లిక్ అనేది చేశాననుకో, ఏమవుతుంది నాకు ఈ రేంజ్ అనేది ఇక్కడ నాకు తక్కువ తీసుకుంటుంది. అవునా? సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడొచ్చేపాటికి మనం ఎప్పుడైతే ఇక్కడ రేంజ్ అనేది తీసుకున్నామో, దీన్నొచ్చేపాటికి అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. F4 అని చెప్పేసని, ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఆ తర్వాత ఇదే ఫంక్షన్‌ని కంట్రోల్ సి, కంట్రోల్ వి అని చెప్పేసని, కానీ నాకొచ్చేపాటికి 1 అనేవాళ్ళొద్దు. 0 అనేవాళ్ళు కావాలనుకుంటాం. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఈ విధంగా మనకి కరెక్ట్ డేటా అనేది వచ్చింది. మనం ఎప్పుడు కూడా కరెక్ట్‌గా తీసుకుంటున్నామా లేదనేది చూసుకోవాలి. సో, అబ్సల్యూట్ రిఫరెన్స్‌లో పెడుతున్నామా లేదని. ఆ తర్వాత సమ్ ఇఫ్. ఈ సమ్ ఇఫ్‌లో ఏంటంటే మనం ప్రీవియస్ వచ్చేపాటికి కౌంట్ చేస్తాం. ఒక కండిషన్‌తో. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్‌తో సమ్మేషన్ అనేది చేస్తాం. ఇక్కడ వచ్చేపాటికి ఏంటి ఫస్ట్ ఓవరాల్ బ్యాలెన్స్ అనేది కనుక్కోవాలి. ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత? ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చెప్పేసని బ్యాలెన్స్ అనే కాలమ్ తీసుకుంటూ కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో ఆ తర్వాత ఎంటర్ అని చెప్పేసి అంటే ఓవరాల్ వచ్చేపాటికి ఇంత. ఇందులో మ్యారీడ్ వాళ్ళ బ్యాలెన్స్ ఎంతంటే ఏం చెప్తావు ఈక్వల్ టు సమ్ ఇఫ్‌లో ఓకేనా? ఈ సమ్ ఇఫ్‌లో ఫస్ట్ రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. రేంజ్ ఏంటి? ఎందులో మనం సెర్చ్ అనేది చేయాలనుకున్నాం అనేది ఇవ్వాలి. ఈ సమ్ రేంజ్‌లో మనం ఏదైతే సెర్చింగ్ అనేది చేయాలనుకున్నామో అనేది ఇవ్వాలి. సో, ఈ రేంజ్‌లో నేనేమని చెప్తానంటే, ఈ రేంజ్‌లో కామా క్రైటీరియా వచ్చేపాటికి ఎవరిది నాకు కావాల్సింది? మ్యారీడ్ వాళ్ళది. సో, మ్యారీడ్ అనేది సెలక్షన్ చేసుకుంటాను. కామా సమ్ రేంజ్ వచ్చేపాటికి ఏదైతే ఉందో అదనేది తీసుకుంటాను. మ్యారీడ్ వాళ్ళ బ్యాలెన్స్ వచ్చేపాటికి ఇంత. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెకండరీ అంటే ఎంత? ఏమని చెప్తాం అప్పుడు? ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని చెప్పేసని రేంజ్ వచ్చేపాటికి ఇది, కామా ఎవరిది కావాలి నాకొచ్చేపాటికి ఇక్కడ సెకండరీ వాళ్ళది కాబట్టి సెకండరీ అనేది చూసుకుంటాను. కామా సమ్ రేంజ్ వచ్చేవాటికి ఇదనేది సెలక్షన్ చేసుకొని ఎంటర్ అనేది చేస్తాను. ఈ విధంగా వచ్చింది నాకు. తర్వాత వచ్చేపాటికి ఇఫ్ ఎర్రర్. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఏమని చెప్పేసని ఒకవేళ మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, ఈ ఫంక్షన్‌లోనే కాదు ఎక్కడైనా మనకి ఎర్రర్ అనేది వచ్చిందనుకో, సో, ఈ ఎర్రర్ ప్లేస్‌లో ఎర్రర్ బదులు మనం ఏదైతే మనం మెసేజ్ అనేది పాస్ చేయాలనుకున్నామో అదనేది చేస్తాం. ఏమని చెప్పేసని ఫస్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్‌లో అన్‌నోన్ వాళ్ళ బ్యాలెన్స్ అనేది కనుక్కోమన్నారు. అవునా? సో, ఫంక్షన్ అనేది ఎలా ఉండిద్ది? ఇక్కడొచ్చేపాటికి ఈక్వల్ టు సమ్ ఇఫ్ అని చెప్పి రేంజ్ వచ్చేపాటికి ఇది, కామా ఎవరిది కావాలి మనకి? అన్‌నోన్ వాళ్ళది కాబట్టి కోట్స్‌లో మనం అన్‌నోన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. కామా సమ్ రేంజ్ వచ్చేపాటికి ఇదనేది తీసుకుంటాం. ఆ తర్వాత ఎంటర్ అనేది చేస్తాం. ఇక్కడ నాకు 0 అనే వచ్చింది. 0 అని ఎందుకని? ఒకవేళ నేను మ్యారిటల్ స్టేటస్ కాలమ్ అనేది తీసుకున్నాననుకో, ఈక్వల్ టు యూనిక్ ఆఫ్ అని చెప్పేసి యూనిక్ వాల్యూస్ అనేది ఇవ్వండి అనుకుంటున్నాను నేను. ఎంటర్ అనేది చేశాననుకో, నాకు మ్యారిడ్, సింగిల్, డివోర్స్ వీళ్ళే ఉన్నారు. అదే లేదు ఒకవేళ నేను ఎడ్యుకేషన్ కాలమ్ అనేది చూసుకున్నాననుకో, అప్పుడేంటి ఇదే ఫార్ములా నేను రైట్ సైడ్‌కి మూవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఆర్ అని చెప్పేసని ఇక్కడొచ్చేవాటికి ఏంటి టెరిటరీ, సెకండరీ, అన్‌నోన్, ప్రైమరీ అని చెప్పేసి వీళ్ళున్నారు. ఆ తర్వాత మ్యారిటల్ అన్‌నోన్ వాళ్ళ కౌంట్ అనేది కావాలన్నారు. సో, ఇక్కడేమని చెప్తాం ఈక్వల్ టు కౌంట్ ఇఫ్‌లో ఇప్పుడొచ్చేపాటికి కౌంట్ ఇఫ్‌లో రేంజ్ అనేదేంటి? ఇందులో నాకు కామా క్రైటీరియా వచ్చేపాటికి అన్‌నోన్ వన్ అనేది కావాలి. సో, అన్‌నోన్ అనేది టైప్ చేస్తాం. ఆ తర్వాత
ఎంటర్ అనేది చేస్తాం. సో, ఎవరు లేరు కాబట్టి మనకి కౌంట్ వచ్చేపాటికి 0. ఒకవేళ యావరేజ్ అనేది అడిగారు వీళ్ళిద్దరిది. నార్మల్‌గా ఏం చేస్తాం ఒకవేళ డేటా ఉంటే ఈక్వల్ టు ఇది డివైడెడ్ బై ఆ తర్వాత ఇదనేది చేస్తాం మనం. సో, ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి నాకు ఎర్రర్ అనేది వచ్చింది. ఈ ఎర్రర్ ప్లేస్‌లో నాకు నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసి మెసేజ్ కావాలనుకో, ఏదైతే మనం పాస్ చేయాలనుకున్నామో ఏం చెప్తాం మనం? ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ అని తీసుకొని, ఈ వాల్యూలో ఒకవేళ ఎర్రర్ అనేది వస్తే నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసని కోట్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. కోట్స్‌లో ఎందుకని? టెక్స్ట్ క్యారెక్టర్ కాబట్టి తీసుకుంటాం. ఒకవేళ లేదు, ఒకవేళ వీళ్ళు హ్మ్. 100 అనేది ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ కౌంట్ వచ్చేపాటికి 10 అనేది తీసుకున్నాననుకో, ఇప్పుడు మారిపోయిద్ది నాకు. ఓకేనా? లేదు ఒకవేళ ఈ 2 కూడా మనం ఏదైతే తీసుకున్నామో అదనేది తీసుకుంటే అప్పుడు చేంజ్ అనేది వచ్చేది మనకి. ఎప్పుడైతే ఎర్రర్ అనేది వచ్చిందో ఈ మెసేజ్ అనేది మనకి విజిబుల్ అనేది అయిద్ది.